Good. So tonight we're looking at a very important topic రాత్రికాల సమయంలో చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి that God చూస్తున్నాము. wants to give us double for every trouble we go through in life. మన జీవితాల్లో వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని కూడా దేవుడు రెండింతలుగా Double for every trouble we go through in our lives. మన జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని దేవుడు రెండింతలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. Sometimes the devil brings a lot of shame in our lives. సాతాను చాలా సార్లు మనల్ని Lot of అవమానపరుస్తుంది, trouble in our lives. మనల్ని ఇబ్బంది పెడుతుంది, Lot of confusion in our lives. చాలా గందరగోళమైన That we are పరిస్థితిని not able to progress in our lives. మన జీవితంలో మనం ఏమాత్రం ఎదగకుండా చేస్తుంది. Saint of God made this comment. దేవుని సేవకులు చెప్తున్నారు, The devil's game is to bring shame. Devil's game సాతాను యొక్క అపవాది యొక్క ఆట is to bring shame in our lives. మన జీవితాలకి చాలా అవమానంగా But ఉంటుంది. God's divine aim దేవుని యొక్క దైవికమైన is to bring శక్తి divine fame and glory in our lives. మన జీవితాల్లోనే కీర్తిని మహిమను తీసుకొస్తుంది. Say aloud, hallelujah. Hallelujah. God doesn't want to see any one of us hanging our head in shame. ఎవరిని కూడా దేవుడు తలదించుకునేలాగా But చేయడండి. the devil likes to see that, amen. అది సాతాను చూడాలనుకుంటుంది. But God's aim is we must be able to lift up our heads and be full of God's glory in our lives. దేవుని యొక్క మహిమతో మన తల పైకెత్తాలని దేవుడు So అనుకుంటున్నాడు. tonight as we listen to the word of God, ఈ రాత్రికాల సమయంలో మన I వాక్యం want to వింటుండగా encourage every one of you ప్రతి ఒక్కరిని మేము that ప్రోత్సహిస్తున్నాము. wherever the devil is trying to harass you in your life, నీ జీవితంలో సాతాన్ని ఏ విధమైన whether it is in your job, నీ జాబ్ ఉద్యోగ whether it's విషయంలో in your గాని, business, నీ వ్యాపార విషయంలో whether it's గాని, in your family, నీ కుటుంబ విషయంలో గాని, tonight Jesus wants to lift you from every trouble you are going through in your life. మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు మిమ్మల్ని Believers say పైకెత్తాలనుకుంటున్నాడు. aloud, hallelujah. Hallelujah. That's what God's word says. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, In Exodus chapter 3 నిర్గమాకాండము 3వ and అధ్యాయం verse 17. 17వ వచనము. Someone read that verse loudly for me. Exodus 3 verse 17. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులున్న దేశమునకు నీవు రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పుము. Previous verse. I have heard the cries of my people. Is that verse? Exodus 3 or 6? 7:18. Huh? 7:18. No? Read that verse. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నన్ను నా ప్రజల బాధను నిశ్చయముగా సూచితిని,